రైడ్ ఆర్ డై అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ అంటే వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. యాక్షన్ అడ్వెంచర్ కామెడీ డ్రామా జోనర్లో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, డేబీ ఒక నార్మల్ హౌస్ వైఫ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ఆ జర్నీలో తన బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలియని కొన్ని సీక్రెట్లు బయటకు రావడం, డేంజరస్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం, సర్వైవల్ కోసం ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడం లాంటి ఎలిమెంట్స్తో స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ కంప్లీట్గా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూస్ చేసుకున్నారు. డెబీ నార్మల్ లైఫ్, జూడిత్ పర్సనాలిటీ, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని నేచురల్గా బిల్డ్ చేశారు. బిగినింగ్ కొంచెం స్లోగా అనిపించినా కూడా ఎక్కడా బోరింగ్ అనిపించదు. లాస్ట్కి మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ ప్లే చేయాలనిపిస్తుంది. థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ నుంచి సిరీస్ ఒరిజినల్ ఫేస్ లోకి వెళ్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్, చేజ్ మూమెంట్స్, కామెడీ టైమింగ్ అన్ని మంచి బ్యాలెన్స్డ్ గా వర్కౌట్ అవుతాయి. స్టోరీ ఫాస్ట్ ప్లేస్డ్ గా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. లొకేషన్స్, విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉంటాయి కాబట్టి కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ప్రతిదీ. 5th and 6th ఎపిసోడ్ లో సిరీస్ కొంచెం ఎమోషనల్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఫ్రెండ్షిప్, ట్రస్ట్, బాండింగ్ ని ఇంకొంచెం డెప్త్ గా చూపిస్తారు. యాక్షన్ కొంచెం తగ్గినా ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫేసింగ్ కొంచెం స్లో అయినా కూడా ఓవరాల్ గా ఇంట్రెస్ట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫైనల్ ఎపిసోడ్స్ లో ఇంటెన్సిటీ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్ అన్ని కలిపి సాటిస్ఫైయింగ్ గా ఫినిష్ చేశారు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీని సింపుల్ గా కన్క్లూడ్ చేశారు. ఎండింగ్ కంప్లీట్ అయ్యేసరికి సెకండ్ సీజన్ పాసిబిలిటీ కూడా ఉందేమో అనిపించే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా క్లైమాక్స్ అయితే ఆడియన్స్ ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. యాక్షన్ లవర్స్ కి సిరీస్ డెఫినెట్ గా నచ్చుతుంది. గన్ ఫైట్స్, చేస్ సీక్వెన్సెస్, హ్యాండ్ టు హ్యాండ్ కాంపాక్ట్ సీన్స్ అన్ని స్టైలిష్ గా ఉంటాయి. యాక్షన్ ఎక్కడ ఓవర్ సినిమాటిక్ అనిపించదు. చాలా రియలిస్టిక్ ఫీల్ ని మెయింటైన్ చేశారు. వైలెన్స్ మాత్రం కొన్ని సీన్స్ లో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే అది మైండ్ లో పెట్టుకుని చూడండి. సిరీస్ లో కామెడీ అయితే ఎక్కడ ఫోర్స్డ్ కనిపించదు. సిచ్యువేషన్ నుంచి నేచురల్ గా జనరేట్ అయ్యే కామెడీ బాగా వర్కౌట్ అయింది. సీరియస్ సీన్స్ లో మధ్యలో వచ్చే లైట్ మూమెంట్స్ ఆడియన్స్ ని రిలాక్స్ చేస్తే కామెడీ అండ్ యాక్షన్ ని రెండు బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఫ్రెండ్షిప్, వాళ్ళ బాండింగ్ అనేది చాలా నేచురల్ గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఓవర్ డ్రామాలా కాకుండా సింపుల్ గా హ్యాండిల్ చేశారు. అదే క్యారెక్టర్స్ తో ఈజీ కనెక్ట్ అయిపోతాం మనం. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే లీడ్ యాక్టర్స్ ఇద్దరు సూపర్ జాబ్ చేశారు. ఎస్పెషల్లీ జూడిత్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. స్టైలిష్ లుక్స్, కాన్ఫిడెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. డెబీ క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ చాలా నేచురల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక ఆర్డినరీ ఉమెన్ పర్స్పెక్టివ్ ని రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసింది. ఇంకా మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిరీస్ మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎనర్జెటిక్ స్కోర్, ఎమోషనల్ సీన్స్ లో సాఫ్ట్ మ్యూజిక్, చేస్ సీక్వెన్సెస్ లో థ్రిల్ బీట్స్, ఓవరాల్ గా బీజిఎం సిరీస్ కి బాగా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ చాలా రిచ్ గా ఉంటాయి. ఫారెన్ లొకేషన్స్ ని బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. కెమెరా వర్క్, కలర్ గ్రేడింగ్, యాక్షన్ ఫ్రేమింగ్ అన్ని ప్రీమియం క్వాలిటీ ఫీల్ ఇస్తాయి. ప్రొడక్షన్ వాల్యూ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తాయి. ఇంకా డైరెక్టర్ రెగ్యులర్ యాక్షన్ స్టోరీని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ బాగా మెయింటైన్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో ఫేసింగ్ అనేది కొంచెం స్లో అయినా ఓవరాల్ గా సిరీస్ మాత్రం ఎక్కడా బోర్ అనిపించదు. 8 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యే లోపు మంచి బింజ్ వాచ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే నచ్చిందని నాకు. స్టోరీ రొటీన్గా అనిపించిన లీడ్ పెర్ఫార్మెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, కామెడీ, విజువల్ క్వాలిటీ ఇవన్నీ కలిసి మంచి ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. యాక్షన్ కామెడీ జోనర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇది డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది సిరీస్. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఈ సిరీస్ని ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుని మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.